గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అనంటే నిన్నటి వీడియోలో చూసారు కదా మండే వ్లాగ్, దాని కంటిన్యూషన్ అనమాట. అంటే మండే ఆఫ్టర్నూన్ అండ్ ట్యూస్డే వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ మండే ఆఫ్టర్నూన్ వచ్చేసి మాకు ఆర్డర్ చేసుకున్న ఫోన్ అయితే వచ్చేసింది అనమాట. మేము అమెజాన్లో ఆర్డర్ చేసాము. సామ్సంగ్ M31S తీసుకున్నారు వెంకీ. సో తన ఫోన్ కొంచెం ట్రబుల్ ఇచ్చిందనమాట. ఏంటి అంటే ఆటోమేటిక్గా ఏంటి వీడియోస్ ఆఫ్ అయిపోవడం, లేదంటే కాల్స్ కట్ అయిపోవడం ఇలా అవుతుంది. కొంచెం ట్రబుల్ అనమాట. అందుకే ఈ ఫోన్ తీసుకున్నారు. ఇక్కడ మా జాషి అండ్ కన్నమ్మ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. జాషి అయితే ఏది కొత్త పార్సల్స్ వచ్చినా వెంటనే ఓపెన్ చేయాలి అని చూస్తుంది. పిల్లలు ఎవరైనా అంతే కదా, కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవుతారు ఏదైనా చూడడానికి. ఇక తిని కూడా అంతే అనమాట. సో ఇక్కడ ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత సో చూస్తే నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే క్వాలిటీ బాగుంది అండ్ వైట్ కెమెరా అయితే చాలా బాగుందన్నమాట. ఇది వచ్చేసి 8 GB ర్యామ్ అండ్ 128 GB రోమ్. సో మాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ట్యూస్డే ఆఫ్టర్నూన్ మేము లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకుంటున్నాము అంటే బోటి కర్రీ అండ్ ప్రాన్స్ ఇంకా ఫిష్ ఫ్రై అనమాట. నేను అన్నీ చూపించట్లేదు, జస్ట్ మీకు ఒక బోటి కర్రీ చూపిస్తున్నా అంతే. ఇది ఏంటి అని అంటే యాక్చువల్లీ నాకు బోటి కర్రీ నచ్చదు. నాకు ఆ స్మెల్ కూడా అంత పడదనమాట. బట్ పక్కన నేను ప్రాన్స్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను, అందుకే మీకు బోటి కర్రీ చూపిస్తున్నా. సో ఇదేంటి కుకింగ్ వీడియో అయితే కాదు, ఎందుకంటే నేను పిన్ చూపించట్లేదు అనమాట. జస్ట్ నార్మల్గా మేము ఇంట్లో ఎలా చేసుకుంటాం అనేది మీకు చూపిస్తున్నా అంతే. జస్ట్ ఒక చిన్న వ్లాగ్ కాబట్టి. ఫస్ట్ అయితే బాగా క్లీన్ చేసేసుకోవాలి హాట్ వాటర్తోని. అత్తయ్య అండ్ వెంకీ చేస్తారనమాట బాగా. వాళ్ళిద్దరే ప్రిపేర్ చేసుకొని క్లీన్ చేసుకుంటారు. సో చూస్తున్నారు కదా, పక్కన కనిపిస్తుందా వైట్గా ఫుల్ క్లీన్ చేసేస్తే మొత్తం వైట్ అయిపోతుందన్నమాట. సో అలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్లో ఒక 10 ఆనియన్స్ వేసుకోవాలన్నమాట, మీడియం సైజ్. సో మీరు కర్రీకి తగ్గట్టు వేసుకోండి. అండ్ చిల్లీస్ కూడా అంతే, మీకు ఎంత కారం తినగలిగితే ఎక్కువ వేసుకోండి, లేదు అని అంటే 2-3 చిల్లీస్ అయితే సరిపోతాయి. సో దాన్ని ఏంటంటే బాగా వేయించుకోవాలి, ఆనియన్స్ అనేది పచ్చివాసన పోయేలాగా. కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయి అన్నమాట. సో కొంచెం వేగించుకున్న తర్వాత బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు వెయిట్ చేయండి. బాగా వేగితేనే మంచి టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ పచ్చి పచ్చిగా పైన కనిపిస్తే అస్సలు బాగోదు. సో కొంచెం వేయించేసిన తర్వాత మనం అందులోకి ఏంటి అని అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఎప్పుడైనా సరే ఏ కర్రీకైనా సరే ఫస్ట్ మనము ఆనియన్స్లో చిన్న సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతుంది. అండ్ బ్రౌన్ కలర్లో వస్తే ఏంటంటే మనం తినేటప్పుడు ఆ ఆనియన్స్ తగలవు, అంటే క్రంచీలాగా కానీ లేదంటే పైన పచ్చిగా కానీ తగలవు అనమాట. సో అందుకే కొంచెం బాగా ఎక్కువ వేయించుకోండి. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాజ్ యూజువల్గా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రతి కర్రీకి నాన్ వెజ్ కర్రీస్కి అయితే కంపల్సరీగా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది, టెక్స్చర్ కూడా బాగుంటుంది అనమాట. సో అది కొంచెం అడుగు పట్టకుండా మనం కలుపుతూ ఉండాలి, లేదు అంటే కలపకపోతే ఏమవుతుంది అని అంటే అది దానికి అంటుకుపోతుంది అనమాట. ఐ మీన్ ఏమంటారు, మగ్గిపోతుంది బాగా, కింద అడుగు పట్టేస్తుంది అనమాట. సో అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం కలుపుతూ ఉండాలి. అది కొంచెం వేయించేసిన తర్వాత అది కూడా పచ్చివాసన పోవాలి. వేయించుకున్న తర్వాత మనం అందులోకి కర్రీని యాడ్ చేసేసేయండి. ఇలాగా యాడ్ చేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోండి. సాల్ట్ సరిపోతే ఒకసారి యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ కావాలంటే అక్కడ యాడ్ చేయకపోతే కర్రీ వేసుకున్న తర్వాత అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. కర్రీ బాగా మగ్గిన తర్వాత ఏమవుతుందంటే వాటర్ అంతా పైకి వస్తుంది అన్నమాట. తర్వాత మీరు కారం యాడ్ చేసుకోండి, ఒక 2-3 స్పూన్స్. అండ్ నాన్ వెజ్కి కారం ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం కారం యాడ్ చేసుకొని దాంతోపాటు మీట్ మసాలా కూడా యాడ్ చేసుకొని, నేను ఇక్కడ చూపించలేదు మర్చిపోయాను. సో అది వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత 2-3 మినిట్స్ తర్వాత టొమాటో యాడ్ చేయండి. ఒక టొమాటో అయితే సరిపోతుంది నాకు తెలిసి, ఒక మీడియం సైజ్ టొమాటో అయితే ఓకే. సో అది వేసుకొని ఫుల్గా ఒకసారి కలిపేసుకోండి. యాక్చువల్లీ యాడ్ చేసుకుంటే బాగుంటుందంట, నాకు తెలీదు ఎందుకంటే నేను తినను కాబట్టి. సో అత్తయ్య వాళ్ళు చెప్తారు, సో వాళ్ళు చేసుకొని తింటారు కాబట్టి. వేసుకొని బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇలా మగ్గిపోతుంది, మొత్తం అంతా వాటర్ అంతా ఇంకిపోతుంది అనమాట. వాటర్ పోయిన తర్వాత ఆయిల్ అనేది అడుగున కొంచెం పైకి తేలుతుంది కదా, అప్పుడు ఏం చేస్తారంటే ఫుల్ మగ్గిపోయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి, అదైతే సరిపోతుంది. సో చూసుకోండి, సాల్ట్ కానీ కారం కానీ మసాలా ఏదైనా సరిపోకపోతే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత
చెప్పాను కదా! ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోండి అంతే. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకోండి. ఒక 4, 5 అయితే సరిపోతాయనుకుంటా. యాహ్! అంతే అనమాట. ఇక్కడైతే నేను ప్రాన్స్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ రెండిటిలోకి కొత్తిమీర యాడ్ చేసేసుకోండి మీరు చేయాలి అనుకుంటే. అంతే అనమాట. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. క్యాచ్ యూ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.